గాయస్ మీరు చాలా డేస్ నుండి వర్క్ చేస్తున్నారా? యూట్యూబ్ లో వర్క్ చేస్తే మీకు వాచ్ టైం వస్తలేదా? సో మీరు ఇలా ట్రై చేయండి. ఎలా ట్రై చేస్తారంటే వాచ్ టైం అతి తొందరలో తెచ్చే ట్రిక్ అన్నమాట. సో కంప్లీట్లీ మీకు 4K వాచ్ టైం కావాలి కదా. సో మీకు 1 మంత్ లేదా సో 15 డేస్ లో వాచ్ టైం అయితే ఈజీగా వస్తుంది. నేనైతే ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా వాచ్ టైం వస్తుంది, సో ఎలా చేయాలి మొత్తం ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను. సో గాయస్ చూడండి 3 years 4 years ఛానల్ పెట్టి క్రియేట్ చేసి బాధపడుతున్నారు. చాలా క్రియేటర్స్ అయితే బాధపడుతున్నారు. సో వాచ్ టైం వస్తలేదు, వాచ్ టైం వస్తలేదు, వాచ్ టైం వస్తలేదు, ఇంతే బాధపడుతున్నారు. తలబద్దలు కొట్టుకోకుండా మీరేం చేస్తారంటే కంప్లీట్లీ ఈ వీడియో మీరు చూసిన తర్వాత వేరే వాళ్ళ వీడియో చూసే అవసరం లేదు. సో కంప్లీట్లీ ఈ వీడియో ఫుల్ చూసేయండి. సో మీకే అర్థం అవుతుంది సో వాచ్ టైం ఎలా వస్తుంది, వాచ్ టైం ఎలా తెచ్చుకోవాలి, కంప్లీట్లీ ఈ వీడియో చూసేయండి అనమాట. ఓకే, సో ఇక్కడ స్క్రీన్ కలర్ చూపిస్తాను. సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే ఇచ్చుకోండి అండ్ వీడియోకి తెలియపోదాం. ఇక్కడ స్క్రీన్ కలర్ చూపిస్తా చూసేయండి. గాయస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాం అంటే సో ఇక్కడ మనం యూట్యూబ్ లో వెళ్ళిపోదాం. సో వైట్ స్టూడియో ఉంటుంది, మనకు యూట్యూబ్ ఉంటుంది కదా, యూట్యూబ్ లో వెళ్ళిపోదాం. సో యూట్యూబ్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సో చాలా డేస్కి అయితే వాచ్ టైం వస్తలేదు, బాధపడుతున్నారు కదా, నేను కామెంట్ చేస్తున్నాను కాబట్టి. సో వాచ్ టైం ఎలా తెచ్చుకోవాలి చాలా ఆడియన్స్కి తెలియదు. సో వాచ్ టైం ట్రిక్ చెప్పండి బాధపడుతుంది కాబట్టి. సో ఇక్కడ నేను చూపిస్తున్నా ఏంటంటే గాయస్ ఇక్కడ వాచ్ టైం ఎలా తెచ్చుకోవాలి మీకు ఇక్కడ చూపిస్తున్నా చూడండి గాయస్ ఇక్కడ. సో నేను కొత్త ఛానల్ పెట్టాను, ఏది శ్రీనివాస్ అఫీషియల్ బ్లాగ్స్ అని పెట్టినా చూడండి. ఆ ఛానల్కి నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ చూపిస్తా చూడండి గాయస్ ఇక్కడ. సో ఇంపార్టెంట్ వీడియో, సో మొత్తం వీడియో చూసేయండి, స్కిప్ చేయకండి. కొద్దిగా స్కిప్ చేస్తే మీకు వాచ్ టైం రాదు. సో ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ మనకు యూ ఉంది కింద డౌన్ లో, యూకి సెలెక్ట్ చేసుకోండి. ఇలా యూకి సెలెక్ట్ చేసుకుంటే గాయస్ ఇక్కడ సింపుల్ మనకి ఏముంది చూడండి గాయస్ ఇక్కడ శ్రీనివాస్ అఫీషియల్ బ్లాగ్స్ ఉంది. సో మొత్తానికి మనకి ఇక్కడ ఏమేమి ఉంది చూడండి గాయస్ ఇక్కడ ప్లేలిస్ట్ ఉంది చూడండి. ఈ ప్లేలిస్ట్ కు మనం రెడీ చేసుకోవాలి అంటే క్రియేట్ చేసుకోవాలంటే ఎలా, ఈ వి వాల్కి సెలెక్ట్ చేసుకోండి. ఈ వి వాల్కి సెలెక్ట్ చేసుకోండి. వి వాల్కి సెలెక్ట్ చేసుకుంటే గాయస్ ఇక్కడ మనకి ఏమేమి కనిపిస్తుంది చూడండి గాయస్ ఇక్కడ. సో మొత్తం ఏం చెప్తలేను ఇక్కడ, మొత్తం వాచ్ టైం ఎలా తెచ్చుకోవాలి మొత్తం చెప్తున్నాను అనమాట. సో మొత్తానికి మీరు చూడకుంటే మీకు వాచ్ టైం రాదు. సో అదొకటి స్కిప్ చేసుకోకండి వీడియో. అండ్ ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ నేను క్రియేట్ చేయలేదు, ఏది కూడా ప్లేలిస్ట్ క్రియేట్ చేయలేదు. ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ వాచ్ లేటర్ ఉంది, లైక్ వీడియోస్ ఉంది, మొత్తం అందరికీ ఉంటది ఇలాగే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గాయస్ ఇక్కడ మనకి ఏముంది చూడండి, క్రియేట్ ఏ న్యూ ప్లేలిస్ట్ ఉంది చూడండి. సో దీన్ని మనం క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే గాయస్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే 4K వాచ్ టైం కంప్లీట్ అని రైట్ చేయండి. ఎందుకోసం అంటే గాయస్ ఇక్కడ 4K వాచ్ టైం ఎందుకోసం రైట్ చేస్తున్నామంటే ఆడియన్స్ కు కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది, ఫస్ట్ హెడ్ లైన్ చదువుతారు, ఏం చదువుతారు 4K వాచ్ టైం చదువుతారు అనమాట. సో చదివిన తర్వాత 4K వాచ్ టైం కంప్లీట్ అని మనం రైట్ చేస్తాం. సో అలా రైట్ చేసిన తర్వాత ఆడియన్స్ దాన్ని క్లిక్ చేసి చూస్తారు. క్లిక్ చేసి చూడగానే ఏమైతే అంటే వీడియోస్ 1 by 1 అయితే ప్లే అవుతాయి అనమాట. అది ఎలా ప్లే అయితే మీకు ఇక్కడ చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ రైట్ చేద్దాం. సో ఇక్కడ ఏం చేస్తా అంటే 4K వాచ్ టైం అని సో ఇక్కడ రైట్ చేస్తాను అనమాట. చూడండి గాయస్ ఇక్కడ 4K వాచ్ టైం కంప్లీటెడ్ అని రైట్ చేసిన చూడండి. సో ఇట్లా క్రియేట్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ ప్రైవేట్ ఉంది, విజిబిలిటీ దగ్గర ప్రైవేట్ ఉంది కదా, దీన్ని పబ్లిక్ పెట్టుకోండి. ఇలా పబ్లిక్ పెట్టుకుంటేనే ఆడియన్స్ అంటే అందరికీ కనిపిస్తుంది అనమాట. మీరు ప్రైవేట్ లో పెట్టుకుంటే ఎవరికి కనిపించదు అనమాట. సో అదొకటి చూసుకోండి. ఈ కొలాబరేట్ అనేది సో అది ఆపే ఉంచేయండి. ఇక్కడ మనకు క్రియేట్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసేయండి అంటే క్రియేట్ అవుతుంది అనమాట. సింపుల్ ఇప్పుడు చూపిస్తుంది చూడండి, ఇలా క్రియేట్ చేసేయండి. జస్ట్ క్రియేట్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ మనకి ఏమంటుంది చూడండి గాయస్ ఇక్కడ 4K వాచ్ టైం కంప్లీట్ ఉంటుంది. మనకి ఇక్కడ యాడ్ వీడియో ఉంటుంది చూడండి గాయస్ ఇక్కడ యాడ్ వీడియో ఉంటుంది కదా. సో మీరేం చేస్తారంటే దీన్ని యాడ్ చేయండి. యాడ్ చేస్తేనే మనకు వీడియోస్ అన్ని వస్తాయి అనమాట, దీంట్లో వస్తాయి. సో ఏదైతే 4K వాచ్ టైం కంప్లీటెడ్ అని మనం సో ఒక టైటిల్ పెట్టినామో దానికి మనం సో దాంట్లో మనం వీడియోస్ ఇన్పుట్ అంటే సో యాడ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే చూడండి యాడ్ చేస్తా, దీన్ని క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే గాయస్ ఇక్కడ మనకి ఏమంటుంది సర్చ్ వీడియోస్ ఫర్ ప్లేలిస్ట్ అంటుంది, అంటే మీ వీడియోస్ సర్చ్ చేయండి అంటుంది. సో మనం ఏం చేద్దామంటే సర్చ్ చేద్దాం. మన ఛానల్ ఏమేంటి శ్రీనివాస్ అఫీషియల్ బ్లాగ్స్ కదా, సర్చ్ చేస్తాం చూడండి. ఇక్కడ శ్రీనివాస్ అఫీషియల్ బ్లాగ్స్ అని టైప్ చేసిన కదా. సో ఇప్పుడు సర్చ్ చేస్తా. సర్చ్ చేస్తే కొత్త ఛానల్ కాబట్టి వస్తుందో లేదో చూద్దాం. అండ్ ఇక్కడ చూడండి ఇది వస్తలేదు, మేబీ చూద్దాం. ఇన్ కేసు రాకుంటే మనం వేరేలాగా వెళ్ళాలన్నమాట. సింపుల్లీ మనం ఏం చేద్దామంటే సో ఇట్లయితే వస్తలేదు, ఎందుకోసం అంటే కొత్త ఛానల్ సర్చ్ బార్లో రావట్లేదు. సో మనం ఏం చేద్దామంటే సింపుల్లీ దీన్ని తీసేద్దాం. సో అలా రాకుంటే మీరేం చేస్తారంటే ఎవరైతే కొత్త ఛానల్ ఉంటుందో అలా రాకుంటే మీరేం చేస్తారంటే సింపుల్లీ బ్యాక్ వచ్చేయండి, మొత్తానికి బ్యాక్ వచ్చేయండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గాయస్ ఇక్కడ సో మనం ఇక్కడ శ్రీనివాస్ అఫీషియల్ బ్లాగ్స్ ఉంది కదా, అఫీషియల్ బ్లాగ్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే గాయస్ ఇక్కడ చూడండి సో మొత్తానికి మన వీడియోస్ అయితే వచ్చినాయి కదా. సో లేటెస్ట్ వీడియోస్ అయితే వచ్చినాయి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక 10 వీడియోస్ యాడ్ చేసుకోండి, ఒక 10 లేదా 20 లేదా మీ ఇష్టం. ఎంత వీడియోస్ యాడ్ చేస్తే అంత వీడియోస్ కి వాచ్ టైం మీ ఛానల్ కి వస్తుంది అనమాట. సో ఎలా చేద్దాం గాయస్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనకు 3 days కనిపిస్తుంది చూడండి, ఈ 3 days కనిపిస్తుంది కదా. సో దీన్ని మీరు ఏం చేస్తారంటే ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే గాయస్ ఇక్కడ సేవ్ టు వాచ్ లేటర్ అంటుంది, సేవ్ టు ప్లేలిస్ట్ అంటుంది. ఇక్కడ 3rd వన్ చూడండి,
అవునా, దీన్ని మీరు క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే గాయస్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ వాచ్ లేటర్ అంటుంది, 4K వాచ్ టైం కంప్లీటెడ్ అంటుంది కదా, దీన్ని మీరు ఈ బాక్స్లో క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే డన్ చేసేయండి. సో ఇలా డన్ చేస్తే ఒక వీడియో వెళ్ళిపోతుంది. సో అది కొద్దిగా లేట్ అవుతుంది, ప్రాసెస్ లేట్ అవుతుంది అనమాట. సో మనం ఫస్ట్లో ఎలా వెళ్ళినామో దాన్ని క్లిక్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి అనమాట. సో ఆ ప్రాసెస్ అనేది సింపుల్ అన్నమాట, ఇది కొద్దిగా హార్డ్ అనమాట. ఓకే, సో మీరు చూసుకోండి, అలా వస్తే ఓకే అన్నమాట, కొద్దిగా హార్డ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే సెకండ్ 1 by 1 అయితే యాడ్ చేసుకోండి. సో నేను అక్కడ 2 వీడియోస్ 3 వీడియోస్ యాడ్ చేసి మీకు చూపిస్తాను అనమాట. గాయస్ మొత్తానికి నేను ఒక 6-7 వీడియోస్ అయితే యాడ్ చేసిన, మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ బ్యాక్ వస్తాను. సో ఇప్పుడు బ్యాక్ వస్తే ఇక్కడ VWall ప్లేలిస్ట్ ఉంది కదా, ఇక్కడ VWall సెలెక్ట్ చేసేయండి. ఇలా సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ మనకు చూడండి 7 వీడియోస్ అయితే ఉన్నాయి, యాడ్ అయినాయి అనమాట. చూడండి 7 వీడియోస్ అయితే యాడ్ అయినాయి. దీన్ని క్లిక్ చేస్తా చూడండి, క్లిక్ చేస్తే ప్లే అవుతాయి అనమాట డైరెక్ట్లీ. సో ప్లే అయితే లేదు. సో ఇక్కడ మనకి ఏంటంటే చూపిస్తా చూడండి, అండ్ 1 2 3 4 అండ్ ఇక్కడ చూడండి అండ్ 5 6 7 వీడియోస్ అయితే యాడ్ చేసిన. సో ఇప్పుడు ఏం చేద్దామంటే గాయస్ ఇక్కడ సో ఇలాగే వదిలేయండి. సో మీరేం చేస్తారంటే గాయస్ ఇప్పుడు మీకు వాచ్ టైం రావాలి కదా, సో 4K వాచ్ టైం రావాలి. జస్ట్ నేను 7 వీడియోస్ అయితే యాడ్ చేసిన, మీరు ఒక 20 వీడియోస్ యాడ్ చేస్తే చాలా మంచిది. సో ఇంకా ఎక్కువ ఉంటే మంచిది అనమాట. సో అలా యాడ్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ సో మనకి ఇప్పుడు ఏముంది చూడండి, ప్లే ఆల్ ఉంది చూడండి, ఇక్కడ ప్లే ఆల్ ఉంది కదా, దీన్ని ప్లే ఆల్ని క్లిక్ చేసేయండి. ఇలా క్లిక్ చేసేయండి, అది ప్లే అవుతూ ఉంటాయి అనమాట. సో మీకు ఇక్కడ నేను పోస్ట్ చేసిన వీడియో ఎందుకోసం అంటే ఇక్కడ ప్లే అవుతూ ఉంటాయి అన్నమాట, మన వీడియోసే వస్తాయి అనమాట, కంటిన్యూగా మన వీడియోస్ వస్తాయి. ఎలా ప్లే చేస్తారు? సో మీ ఫ్రెండ్ మొబైల్లో ప్లే చేయండి. సో మీ మొబైల్లో ప్లే చేస్తే ఏమైతే అంటే సో IP అడ్రస్ కనిపెడతారు, అప్పుడు మీకు వాచ్ టైం అది డ్రాప్ అవుతుంది అనమాట. ఓకే, సో అలా అయితే మీరు ప్లే చేయకండి, మీ ఫ్రెండ్ స్మార్ట్ ఫోన్లో అండ్ ప్లే చేయండి అనమాట. అలా ప్లే చేసిన తర్వాత ఒక 1 2 3 డేలో ఒక 10 టైమ్స్ కూడా ప్లే చేయొచ్చు, మీ ఇష్టం, ప్లే చేయండి. అలా ప్లే చేసిన తర్వాత అలా వదిలేయండి, అంటే ఒక స్మార్ట్ ఫోన్ ఖాళీగా ఉంటుంది కదా, అలా మీరు ప్లే చేసి వదిలేయండి. 100% మీకు వాచ్ టైం అయితే ఈజీగా వస్తుంది. ఇన్ కేస్ ఇప్పుడు చూడండి మీరు 4K వాచ్ టైం కంప్లీటెడ్ అని ఒక టైటిల్ పెట్టిండ్రు, సో వదిలేసారు అనమాట. సో మీరు వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటే ఏమైతే అంటే యూట్యూబ్ వాడు ఏం చేస్తారంటే ఈ ప్లేలిస్ట్ అనేది కొద్దిగా షేర్ చేస్తాడు, యూట్యూబ్ వాడు షేర్ చేస్తాడు అనమాట. షేర్ చేస్తే ఆడియన్స్ ఏం చేస్తారంటే సో ఇక్కడ మనకు 4K వాచ్ టైం కంప్లీట్ అని మనకు ఉంది కదా, కంప్లీటెడ్ అని ఉంది కదా, సో ఆడియన్స్ ఏం చేస్తారంటే క్లిక్ చేసి చూస్తారు. అప్పుడు ఇందులో ఏముంది అనేది వీడియో ప్లే అవుతూ ఉంటాయి అనమాట. ప్లే అవుతూ ఉంటే ఏమైతే అంటే సో అప్పుడు మీకు వాచ్ టైం వచ్చే ఛాన్స్ ఉంటుంది, అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే సో మీరేం చేస్తారు, దీన్ని షేర్ చేయండి. ఇక్కడ షేర్ ఉంది కదా, 1 సెకండ్, ఇక్కడ షేర్ ఉంది కదా, దీన్ని మీరు షేర్ చేయండి. ఇలా షేర్ చేసేసి అండ్ ఇక్కడ కాపీ చేసేసుకోండి. సింప్లీ కాపీ చేసేసుకోండి. మీరు ఏం చేస్తారంటే కమ్యూనిటీ పోస్ట్ ఉంటుంది కదా, కమ్యూనిటీ పోస్ట్లో మీరు షేర్ చేయండి. షేర్ చేస్తే ఏమైతే అంటే కొంత ఆడియన్స్ తెలిసి తెలియకను కొంత ఆడియన్స్ ఏం చేస్తారంటే దాన్ని క్లిక్ చేస్తారు. క్లిక్ చేస్తే ఏమైతే అంటే లిస్ట్ వైజ్గా ప్లే అవుతూ ఉంటాయి అనమాట. ప్లే అవుతూ ఉంటే ఏమైతే అంటే వాచ్ టైం ఈజీగా వస్తుంది, అదే ఒకటి ప్రాసెస్ అనమాట. అంటే సింపుల్ ట్రిక్, అంటే సింపుల్ వే అన్నమాట. ఈజీగా వాచ్ టైం రావాలంటే ఇలా మీరు ప్రాసెస్ చేసుకోండి అనమాట, అంటే ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకోండి అనమాట. సో ఇది అన్నమాట. సో ఇదండి వాచ్ టైం ఈజీగా తెచ్చుకోవాలంటే సో 1 month లో వాచ్ టైం తెచ్చుకోవచ్చు, అండ్ 15 days లో వాచ్ టైం తెచ్చుకోవచ్చు, లేదా 2 days లో కూడా వాచ్ టైం తెచ్చుకోవచ్చు అనమాట. కంప్లీట్లీ ఇలా మీరు సో ఒక 40 వీడియోస్ ఉంటే కూడా బాగుంటుంది. ఎందుకోసం అంటే 40 వీడియోస్ ఉంటే ఏమైతే అంటే సో ఒక 1 day లో ఒక 40 వీడియోస్ ఒక స్మార్ట్ ఫోన్లో ప్లే అనుకోండి, ఎలా వాచ్ టైం వస్తుందో చూసుకోండి అనమాట. సో ఇదండి ఈ రోజు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ అయితే తెలియజేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, అండ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.